నమస్కారం. నా పేరు డాక్టర్ హర్షిత. నేను అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో కన్సల్టెంట్ లాగా వర్క్ చేస్తున్నాను. ఇవాళ నేను చిన్నపిల్లలు మా ఓపీడీకి కామన్గా ఎలర్జీతో ప్రెజెంట్ అవుతున్నారు. సో ఎలర్జిక్ కంజంక్టివైటిస్ అనేది చాలా కామన్గా చూస్తున్నాము మేము ఈ మధ్య. సో ఎలర్జిక్ కంజంక్టివైటిస్ అంటే ఏంటి అంటే దీన్నే వర్నల్ కెరటో కంజంక్టివైటిస్ ఆర్ స్ప్రింగ్ కెటార్ అంటారు. దీన్ని ఇలా ఎందుకు అంటారు అనంటే ఇది స్ప్రింగ్ సీజన్లో చాలా కామన్గా వస్తుంది కాబట్టి. సో మోస్ట్ కామన్లీ ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది ఇది అని అంటే పిల్లల్లో చాలా కామన్గా వస్తుంది. లెస్ దాన్ 15 years ఆఫ్ ఏజ్. వై లెస్ దాన్ 15 years ఆఫ్ ఏజ్? బికాస్ ఆ ఏజ్ పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎలర్జీ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. సో పిల్లల్లో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ అప్ టు 15 years ఆఫ్ ఏజ్ వరకు ఇది ఉంటుంది. అండ్ బియాండ్ 15 years ఆఫ్ ఏజ్లో కూడా కొంతమందిలో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ కండిషన్ ఈ ఎలర్జీ రావడానికి కారణాలు ఏమిటి అని అంటే పిల్లలు ఎక్కువగా దుమ్ములో ఆడుకోవడం లాంటిది అయినా అయి ఉండొచ్చు, లేకపోతే పోలెన్ గ్రెయిన్స్కి ఎక్స్పోజ్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే క్యాట్ ఆర్ డాగ్ హెయిర్ వీటికి ఎక్స్పోజ్ అయినా కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా పిల్లలు వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు పిల్లల్లో వచ్చే సిమ్టమ్స్ ఏమిటి అంటే కన్ను బాగా నలపడం అనేది ఉంటుంది పిల్లల్లో. అండ్ పిల్లల్లో కన్ను రంగు మారడం అలా ఉండొచ్చు. అండ్ సో కన్ను బాగా నలపడం వల్ల పిల్లల్లో ఏంటి అంటే కన్ను ఎరుపెక్కడము, కళ్ళల్లోంచి నీళ్లు కారడము, లైట్ని ఎక్కువసేపు చూడలేకపోవడము, ఈ కళ్ళల్లోంచి డిశ్చార్జ్ రావడము, ఇవన్నీ కంప్లైంట్ చేస్తుంటారు పిల్లలు. సో ఇట్లా వచ్చినప్పుడు కన్ను ఎరుపెక్కడం లాంటివి, కన్నుకులో ఇన్ఫెక్షన్స్ రావడం లాంటివి కూడా కామన్గా చూస్తూ ఉంటాము. సో మనం ఇలాంటి కండిషన్స్లో ఏం చేయాలి అని అంటే పిల్లల్ని దుమ్ముకి, క్యాట్ ఆర్ డాగ్స్ ఏమైనా పెట్స్ ఇంట్లో ఉన్నప్పుడు చాలా దూరంగా పెట్టడానికి ట్రై చేయాలి. అండ్ ఇల్లు ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా కన్ను ఫ్రీక్వెంట్గా నలపడం వల్ల పిల్లల్లో ఏమవుతుంది అని అంటే కంట్లో సైట్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని కెరటోకోనస్ అంటారు. సో కెరటోకోనస్ ఏమైనా ఉందా పిల్లల్లో అనేది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. డాక్టర్ దగ్గరికి తీసుకొని వస్తే మేము స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ చేసి పిల్లల్లో ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయనేది చూసి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ట్రీట్మెంట్లో మెయిన్గా పిల్లలకి లూబ్రికెంట్ డ్రాప్స్ ఇస్తాం. సో లూబ్రికెంట్ డ్రాప్స్ ఏం చేస్తాయి అని అంటే పిల్లల్లో ఏమన్నా అట్లాంటి ఎలర్జన్స్ ఏమన్నా ఉంటే వాటిని వాష్అవుట్ చేసేస్తుంది. అండ్ ఇది ఎలర్జిక్ కండిషన్స్ కాబట్టి ఈ ఎలర్జీని ప్రివెంట్ చేయడానికి యాంటీ ఎలర్జిక్ డ్రాప్స్ స్టార్ట్ చేస్తాం మనం పిల్లల్లో. అండ్ ఇంకొకటి అడ్వాన్స్డ్ కేసెస్లో ఏంటి అని అంటే మనం స్టీరాయిడ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. బట్ స్టీరాయిడ్ ఏంటి అని అంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు యూజ్ ఇట్ అండర్ డాక్టర్ సూపర్విజన్లోనే. డాక్టర్ చెప్పిన ప్రకారంగా టైం టు టైం డ్రాప్స్ వేసుకోవాలి, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు వాడాలి. అండ్ దీనికి ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్ కూడా అవసరం పడుతుంది. బికాస్ ఎందుకు అనంటే ఈ ఎలర్జీ అనేది ఒక్క రోజులో పోయేది కాదు. ఇది చాలా క్రానిక్ డిసీజ్, చాలా రోజులుగా ఉండే కండిషన్ ఇది. సో ఏంటి అనంటే స్టీరాయిడ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి పిల్లల్లో స్టీరాయిడ్ ఎక్కువ కాలం వాడడం వల్ల పిల్లల్లో క్యాటరాక్ట్, శుక్లం అంటారు, శుక్లం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కంట్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని గ్లకోమా అంటారు. ఈ 2 కండిషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా క్లోజ్ మానిటరింగ్లో అబ్జర్వ్ చేయడానికి డాక్టర్ దగ్గరికి తీసుకొని రావాల్సి ఉంటుంది మీరు. ఇవి సిస్టమిక్ డిసీజెస్తో కూడా కొన్నిసార్లు అసోసియేట్ అయి ఉంటాయి. లైక్ ఆస్తమా ఉన్న, హే ఫీవర్ అంటారు, హే ఫీవర్ ఉన్న, సిస్టమిక్ అలర్జిక్ కండిషన్స్ ఇంకేమైనా ఉన్నా కానీ వీటన్నిటిలో కూడా వచ్చే కారణాలు ఉంటాయి. సో పిల్లలు ఇంట్లో లేనప్పుడు డస్టింగ్ చేసుకోవడము, పెట్స్కి వీలైనంత దూరంగా పెట్టుకోవడము. అండ్ సీజనల్గా వస్తుంది కాబట్టి సీజనల్ పోలెన్ గ్రెయిన్స్కి ఎలర్జిక్ ఉంటారు కాబట్టి సో కొంచెం బయట ఎన్విరాన్మెంట్లో తిరుగుతున్నప్పుడు పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవడం లాంటివి చేయాలి. యాజ్ ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఇది తగ్గుతూ వస్తుంది కాబట్టి జనరలీ పిల్లలు లెస్ దాన్ 15 yearsలో మాత్రమే వస్తుంది ఇది. అండ్ కొంతమందిలో ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. ఇఫ్ ఎట్ ఆల్ స్టీరాయిడ్ స్టార్ట్ చేస్తే మాత్రం అండర్ డాక్టర్ సూపర్విజనే స్టార్ట్ చేయాలి అండ్ ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్లో ఉండాలి.